మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం తెలుగు భాషలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అలంకారాల గురించి తెలుసుకుందాం. ఇవి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగు సాహిత్యంలో పద్యం మకుటం లేని మహారాజు వలె వెలుగొందుతూ వస్తోంది. అటువంటి పద్యం అలంకారాలతో పాఠకుల మనసులపై చెరగని ముద్ర వేస్తుంది. అలంకారోతి ఇది అలంకారః, అలంకారం చేసేవి అలంకారాలు. కావ్యాన్ని కన్యతో పోలుస్తారు. అలాంటి కావ్యానికి బహిరంత సౌందర్యాన్ని కలిగించేవి అలంకారాలు. ఇవి 2 రకాలు: శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలు. అర్థానికన్నా శబ్దానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చేవి శబ్దాలంకారాలు. ఇవి శబ్ద సౌందర్యానికి అధిక ప్రాధాన్యతనిస్తాయి. శబ్దానికన్నా అర్థానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవి అర్థాలంకారాలు. ఇవి అర్థానికి సొగసును గాంభీర్యాన్ని కలిగిస్తాయి. ముందుగా మనం కావ్యానికి శబ్ద సౌందర్యాన్ని కలిగించే శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. శబ్దాలంకారాలు అని వేటిని అంటారో ఒకసారి చూద్దాం. వృత్యనుప్రాసాలంకారం, ఛేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, అంత్యనుప్రాసాలంకారం, యమకాలంకారం, ముక్తపదగ్రస్తాలంకారం. ఈ 6ంటిని శబ్దాలంకారాలు అని పిలుస్తారు. ఈ 6 అలంకారాలలో మొదటి 4ంటి పేర్లు ఒకసారి పరిశీలించండి. ప్రతి అలంకారంలో కూడా అనుప్రాసం అనే మాట వినపడుతుంది. వృత్యనుప్రాసం, ఛేకానుప్రాసం, లాటానుప్రాసం, అంత్యానుప్రాసం. ఈ 4 అలంకారాలని కలిపి అనుప్రాసాలంకారాలు అని కూడా అంటారు. అనుప్రాసం అంటే మరలా తిరిగి ప్రయోగింపబడటం. మరలా ప్రయోగింపబడేవి అక్షరాలైనా కావచ్చు, పదాలైనా కావచ్చు. శబ్దాలంకారాలలో మొట్టమొదటిది వృత్యనుప్రాసాలంకారం. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్షణాన్ని పరిశీలించండి. ఒక పద్యంలో లేదా ఒక పద్య పాదంలో 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు మాటిమాటికి ప్రయోగించబడితే అది వృత్యనుప్రాసాలంకారం. మాటిమాటికి అంటే 1 కంటే చాలా ఎక్కువ సార్లు అని అర్థం. ఉదాహరణను పరిశీలిద్దాం. అడుగులు తడబడ బుడతడు వడివడి నడిచెను. ఈ ఉదాహరణలో డా అనే హల్లు అనేక సార్లు ప్రయోగించబడింది. ఈ విధంగా డా అనే హల్లు తిరిగి ఈ వాక్యంలో ఉచ్చరించబడుతుంది కాబట్టి దీనిని వృత్యనుప్రాసాలంకారం అని అంటారు. ఇప్పుడు ఛేకానుప్రాసాలంకారం గురించి తెలుసుకుందాం. లక్షణాన్ని చూడండి. అర్ధభేదంతో 2 హల్లుల జంట వెంటనే ప్రయోగించబడితే అది ఛేకానుప్రాసాలంకారం అవుతుంది. ఉదాహరణను చూద్దాం. నందనందన నీకు 100 వందనాలు. పై ఉదాహరణలో నంద, 100 అను పదాలు ఒకే విధమైన హల్లులతో ఏర్పడినప్పటికీ కూడా ఆ 2 పదాలకి 2 వేరువేరు అర్థాలు చెప్పబడ్డాయి. ఈ విధంగా పదాలలో గల హల్లులు ఒకటే అయినప్పటికీ అర్ధభేదంతో వెంటనే ప్రయోగించబడ్డాయి కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారము. లాటానుప్రాసాలంకారము. లక్షణము: అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒక పదం 2 సార్లు వెంటనే ప్రయోగించబడితే అది లాటానుప్రాసాలంకారము. ఉదాహరణను పరిశీలించండి. విద్యను అభ్యసించు విద్యార్థి. పై ఉదాహరణలో విద్యార్థి అను 2 పదాలు అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడ్డాయి కనుక లాటానుప్రాసాలంకారము అంటారు. పై ఉదాహరణలో అర్ధభేదం లేదు, తాత్పర్య భేదం మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది. అంటే 2 పదాలు ఒకే విధంగా ఉన్నాయి, ఒకే అర్థాన్ని కూడా బోధిస్తున్నాయి. కానీ తాత్పర్యం చెప్పేటప్పుడు విద్యని అభ్యసించేటటువంటి విద్యార్థే అసలైన విద్యార్థి, విద్యని అభ్యసించని వాడు వ్యర్థమైన విద్యార్థి అని అసలైన విద్యార్థి, వ్యర్థమైన విద్యార్థి అని 2 వేరువేరు భావాలను ఒకే పదాల ద్వారా తెలపడం జరిగింది. ఈ విధంగా పదాల యొక్క అర్థాలు ఒకటే అయినప్పటికీ
తాత్పర్యం చెప్పేటప్పుడు రెండు పదాలకు వేరువేరు అర్థాలు చెప్పడం జరిగింది కనుక తాత్పర్య భేదం చెప్పినట్లుగా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా అర్థభేదం లేకుండా కేవలం తాత్పర్య భేదం మాత్రమే చెప్పినట్లయితే అది లాటానుప్రాసాలంకారం అవుతుంది. యమకాలంకారం లక్షణాన్ని పరిశీలిద్దాం. అర్థభేదం గల అక్షరాల సమూహం వ్యవధానంతో మరలా ప్రయోగింపబడితే దానిని యమకాలంకారం అంటారు. ఉదాహరణను చూడండి. లేమా ధనుజుల గెలవగలేమా. లేమా లేమా అను రెండు పదాలు పై ఉదాహరణలో అర్థభేదంతో వ్యవధానంతో ప్రయోగించబడ్డాయి. పై ఉదాహరణలో లేమా లేమా అను పదాల మధ్య ఇతర పదాలు కూడా ఉన్నాయి. ఇలా ఒకే రకమైన హల్లులు కలిగిన పదాలు దూరంగా ప్రయోగించబడటాన్నే వ్యవధానంతో ప్రయోగించబడటం అనే మాటతో సూచించడం జరిగింది. అదేవిధంగా లేమా లేమా అను రెండు పదాలు ఒకే విధమైన అక్షరాలతో ఏర్పడినప్పటికీ రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. లేమా అంటే స్త్రీ అనే అర్థం ఉంది. గెలవగలేమా అనే పదంలో లేమా అంటే సాధ్యం కాదా మనకి అనే అర్థాన్ని కూడా తెలియజేయటం జరిగింది. ఈ విధంగా అర్థభేదం కలిగిన పదాలు వెంటనే కాకుండా దూరంగా ప్రయోగించబడినట్లయితే దానిని యమకాలంకారం అని అంటారు. ముక్తపదగ్రస్తాలంకారం లక్షణాన్ని పరిశీలిద్దాం. ఒక పాదం చివరన విడిచిన పదంతోనే తరువాత పాదం ప్రారంభించినట్లయితే అది ముక్తపదగ్రస్తము. ఉదాహరణను చూడండి. విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి. ఈ ఉదాహరణలో మొదటి పాదం చివరన గల వినయం అనే పదముతో రెండవ పాదం మొదలైంది. రెండవ పాదం చివర గల యోగ్యత అనే పదంతోనే మూడవ పాదం మొదలైంది. మూడవ పాదం చివర గల ధనం అనే పదంతోనే నాలుగవ పాదం ప్రారంభమైంది. నాలుగవ పాదం చివర గల దానం అనే పదంతోనే ఐదవ పాదం ప్రారంభమైంది. ఈ విధంగా ఒక పాదం చివరన గల పదంతోనే తరువాత పాదం ప్రారంభించబడినట్లయితే దానిని ముక్తపదగ్రస్తాలంకారం అంటారు. ఇంతటితో శబ్దాలంకారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అర్థాలంకారాల గురించి తెలుసుకుందాం. ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, శ్లేషాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం, అతిశయోక్తి అలంకారం, దృష్టాంతాలంకారం, స్వభావోక్తి అలంకారం అనే 8 అలంకారాలను అర్థాలంకారాలు అని అంటారు. అలంకారాలు ఎన్నో ఉన్నప్పటికీ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఉపయోగమైనటువంటి అలంకారాలు మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేయటం జరుగుతుంది. అర్థాలంకారాల గురించి తెలుసుకునే ముందు అర్థాలంకారాలలో వినిపించే కొన్ని పదాలకు వివరణ తెలుసుకుందాం. అర్థాలంకారాలలో మొదటిదైన ఉపమాలంకారం గురించి తెలుసుకునే ముందు మనం ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం అనే పదాల యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఉపమేయం అంటే పోల్చబడే వస్తువు అని అర్థం. ఉపమానం అంటే పోలికకు తెచ్చుకున్న వస్తువు అని అర్థం. ఉపమావాచకం అంటే ఉపమేయ ఉపమానాలను సంధానించే పదాలను ఉపమావాచకాలు అని అంటారు. అంటే ఉపమేయ ఉపమానాలకు సంబంధాన్ని కలిపి ఉంచేవే ఉపమావాచకాలు. సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలలో ఉండే సమాన అంశాలు. అంటే ఉపమేయ ఉపమానాలలో ఉండే ఒకే విధమైనటువంటి లక్షణాలనే సమాన ధర్మం అని పిలుస్తాం. ఒక చిన్న ఉదాహరణను పరిశీలిద్దాం. విద్య దీపం వలె జీవితంలో వెలుగు నింపుతుంది. పై ఉదాహరణలో మనం విద్యను పోలుస్తున్నాం కాబట్టి విద్య ఉపమేయం అవుతుంది. అలాగే విద్యను దీపంతో పోలుస్తున్నాం కాబట్టి పోలికకు తెచ్చుకున్న వస్తువు దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది. అదేవిధంగా విద్య, దీపం
అనే ఉపమేయ ఉపమానాల మధ్య సంబంధాన్ని కలిపి ఉంచే పదమే వలే అనే పదం. కాబట్టి ఈ వలే అనే పదాన్ని ఉపమావాచకం అని పిలుస్తాం. అదేవిధంగా విద్యలోనూ దీపంలోనూ ఉండేటటువంటి సమాన అంశమని వెలుగుని నింపటాన్ని చెప్పడం జరిగింది. ఈ వెలుగుని నింపటం అనేటటువంటి సమాన ధర్మం ఏదైతే ఉపమేయ ఉపమానాల రెండింటిలో ఉందో దీనినే సమాన ధర్మం అని తెలియజేయటం జరిగింది. ఇప్పుడు ఉపమాలంకారం గురించి తెలుసుకుందాం. లక్షణాన్ని పరిశీలించండి. ఉపమేయ ఉపమానాలకు అందమైన పోలిక చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. ఉదాహరణను పరిశీలించండి. మాటలు అమృతము వలె తియ్యగా ఉన్నాయి. ఈ ఉదాహరణలో మాటల గురించి చెప్పడం జరుగుతుంది. మాటలను అమృతముతో పోల్చటం జరిగింది. అయితే మాటలను అమృతముతో చక్కగా పోల్చి చెప్పారు కాబట్టి ఇది ఉపమాలంకారం అవుతుంది. ఈ ఉదాహరణలో మాటలు అనే ఉపమేయానికి అమృతము అనే ఉపమానానికి మధ్య వలె అను ఉపమావాచకం సంబంధాన్ని కలిపి ఉంచుతుంది. తియ్యగా ఉండటం అనే సమాన ధర్మం ఉపమేయమైన మాటలు ఉపమానమైన అమృతము అనే రెండింటిలో ఉన్నాయి కనుక తియ్యగా ఉన్నాయి అనే మాట సమాన ధర్మం అవుతుంది. ఉత్ప్రేక్షాలంకారము. ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం. లక్షణాన్ని పరిశీలించండి. ఊహ ప్రధానంగా కలది ఉత్ప్రేక్షాలంకారం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్షాలంకారం. ఉదాహరణ చూడండి. మాటలు అమృతమా అన్నట్లు ఉన్నాయి. ఈ ఉదాహరణలో మాటలు ఉపమేయం, అమృతము ఉపమానం. ఈ ఉపమానమైనటువంటి అమృతములోని తియ్యదనం మాటలలో కూడా ఉండటం వలన మాటలు అనే ఉపమేయాన్ని అమృతము అనే ఉపమానంగా ఊహించటం జరిగింది. కాబట్టి ఉపమేయమైన మాటలను ఉపమానమైన అమృతంగా ఊహించినందున ఇది ఉత్ప్రేక్షాలంకారము. ఉత్ప్రేక్షాలంకారము అని మనం తేలికగా గుర్తుపట్టడానికి ఈ ఉదాహరణలలో అన్నట్లు అనే మాట తరచుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. రూపకాలంకారము. లక్షణాన్ని పరిశీలించండి. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం లేదా ఉపమాన లక్షణాన్ని ఉపమేయంలో ఆరోపించడాన్ని రూపకాలంకారము అంటారు. ఉదాహరణ అమ్మ మనసు వెన్న. ఈ ఉదాహరణలో అమ్మ మనసు వెన్న అని చెప్పటం వలన అమ్మ మనసుకి వెన్నకి ఏమాత్రం భేదం లేదు, రెండూ ఒకటే అనే అర్థం మనకు బోధపడుతుంది. మనసు వెన్నలకు అభేదం చెప్పబడింది. వెన్న గుణము మనసులో ఉన్నట్లుగా ఆరోపించబడింది కూడా. కనుక ఉపమేయమునందు ఉపమాన ధర్మము ఆరోపించినందున ఇది రూపకాలంకారం. అదేవిధంగా ఉపమేయమైనటువంటి అమ్మ మనసుకి ఉపమానమైనటువంటి వెన్నకి అభేదం అంటే భేదం లేదు అని చెప్పినందువల్ల కూడా ఇది రూపకాలంకారమే. శ్లేషాలంకారము. శ్లేష అంటే నానార్థాలు కలిగినది అని అర్థము. లక్షణాన్ని పరిశీలించండి. అనేక అర్థాలు వచ్చేటట్లుగా ఒక వాక్యాన్ని చెప్తే దానిని శ్లేషాలంకారము అని అంటారు. ఉదాహరణను పరిశీలించండి. మిమ్ము మాధవుడు రక్షించుగాక. పై వాక్యాన్ని మనం రెండు రకాలుగా విడదీయవచ్చు. మిమ్ము మాధవుడు రక్షించుగాక, మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక అని రెండు రకాలుగా విడదీయవచ్చు. మిమ్ము మాధవుడు అని అన్నప్పుడు మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి. మిమ్ము ఉమాధవుడు అని అన్నప్పుడు ఉమాదేవి యొక్క భర్త శివుడు. ఈ రెండు వాక్యాల ద్వారా ఒకసారి విష్ణుమూర్తి మిమ్మల్ని రక్షించుగాక అనే అర్థం వస్తుంటే మరొకసారి
శివుడు మిమ్మల్ని రక్షించుగాక అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ఒకే వాక్యం చెప్పబడినప్పటికీ కూడా ఆ వాక్యానికి రెండు వేరువేరు అర్థాలు చెప్పబడినందువల్ల ఇది శ్లేషాలంకారం అవుతుంది. అర్థాంతరన్యాసాలంకారం లక్షణాన్ని చూడండి. సామాన్య వాక్యం విశేష వాక్యం చేత గాని, విశేష వాక్యం సామాన్య వాక్యం చేత గాని సమర్థించబడితే అది అర్థాంతరన్యాసాలంకారం అవుతుంది. ఉదాహరణను పరిశీలిద్దాం. హనుమంతుడు సముద్రమును దాటెను, మహాత్ములకు అసాధ్యము లేదు కదా. పై ఉదాహరణలో రెండు వాక్యాలు ఉన్నాయి. అందులో మొదటి వాక్యం హనుమంతుడు సముద్రమును దాటెను అనేది. ఈ వాక్యంలో చెప్పబడినటువంటి పని సాధారణమైన వ్యక్తుల వల్ల సాధ్యమయ్యేది కాదు. కాబట్టి విశేషమైనటువంటి పనిని తెలియజేసిన ఈ వాక్యాన్ని విశేషమైన వాక్యం అని అంటున్నాం. అలాగే రెండవ వాక్యం మహాత్ములకు అసాధ్యము లేదు కదా అనే మాట. ఈ వాక్యం లోకంలో అందరి చేత చెప్పబడుతున్న మాట, లోక సాధారణ విషయం. మొదటి విశేష వాక్యాన్ని రెండవ వాక్యాన్ని చెప్పి సమర్థించటం జరిగింది. సమర్థించటం అంటే ఆమోదయోగ్యమయ్యేటట్లు ఒప్పించటం. పై ఉదాహరణలో విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించారు. అలాగే సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో సమర్థించినా అది అర్థాంతరన్యాసాలంకారమే అవుతుంది. ఇప్పుడు అర్థాంతరన్యాసాలంకారానికి మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. లోకంలో గొప్పవారితో కలిసి ఉండటం వల్ల అల్పులకు కూడా గౌరవం దక్కుతుంది. పూలతో కలిసి ఉన్నప్పుడు దారం తలపైకి ఎక్కుతుంది కదా. ఈ రెండు వాక్యాలలో మొదటిది లోకంలో సర్వసాధారణంగా జరిగే పనే, కాబట్టి ఇది సాధారణ వాక్యం. రెండవది విశేష వాక్యం. ఏ విధంగా అంటే పూలతో జత కట్టనప్పుడు దారానికి విలువ లేదు. పూలతో కలిసి ఉండటం వల్ల మాత్రమే దారాన్ని అందరూ తలపై ధరిస్తున్నారు. కాబట్టి రెండవ వాక్యం విశేషంగా జరుగుతుంది గనుక విశేష వాక్యం అవుతుంది. ఈ ఉదాహరణలో మొదటి వాక్యమైనటువంటి సామాన్య వాక్యాన్ని రెండవ వాక్యమైనటువంటి విశేష వాక్యంతో సమర్థించి చెప్పబడినందువల్ల ఇది అర్థాంతరన్యాసాలంకారం అవుతుంది. అతిశయోక్తి అలంకారము లక్షణాన్ని పరిశీలించండి. విషయమును ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట అతిశయోక్తి. గొప్పగా కానీ అధికంగా కానీ వర్ణించాలి. పేరులోనే అతి అనే మాటని మనం గమనించవచ్చు. అతి అంటే ఎక్కువ అని అర్థము. ఉదాహరణను పరిశీలిద్దాం. చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా చెట్లు చాలా ఎత్తుగా ఉన్నప్పటికీ అవి ఆకాశాన్ని తాకవు. కానీ ఇక్కడ చెట్ల యొక్క ఎత్తును ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం వలన ఇది అతిశయోక్తి అలంకారం అవుతుంది. దృష్టాంతాలంకారము. దృష్టాంతం అంటే బింబ ప్రతిబింబ భావాన్ని తెలియజెప్పడం. లక్షణాన్ని పరిశీలించండి. ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావం ఉండేటట్లు వర్ణించడమే దృష్టాంతాలంకారం. ఉదాహరణ: ఓ రాజా, నీవే కీర్తిమంతుడవు, ఆ చంద్రుడే కాంతిమంతుడు. ఈ రెండు వాక్యాలలో మొదటి వాక్యాన్ని పరిశీలిస్తే ఈ వాక్యంలో రాజు యొక్క కీర్తిని తెలపడం జరిగింది. కీర్తి విషయంలో రాజే అందరికంటే గొప్పవాడు అని. అదేవిధంగా రెండవ వాక్యాన్ని పరిశీలించండి. ఈ వాక్యంలో కాంతి విషయంలో చంద్రుడే గొప్పవాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉపమేయమైనటువంటి రాజుకి, ఉపమానమైనటువంటి చంద్రుడికి బింబ ప్రతిబింబ భావాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని దృష్టాంతాలంకారానికి ఉదాహరణగా చెప్పవచ్చు. స్వభావోక్తి అలంకారము. స్వభావము అంటేనే సహజమైన గుణము అనే అర్థం తెలుస్తుంది. లక్షణాన్ని పరిశీలిద్దాం. జాతి, గుణ, స్థితి, స్వభావాలను ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణించడాన్నే స్వభావోక్తి అలంకారము అని అంటారు. ఉదాహరణ చూడండి.
ఆ వనమునందలి లేళ్ళు రిక్కించిన చెవులతో బెదురు చూపులతో చెంగు చెంగున గెంతులిడుతున్నాయి. పై వాక్యంలో లేడి పిల్లల యొక్క సహజ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించాడు కవి. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము. వ్యాజస్తుతి అలంకారము లక్షణాన్ని చూడండి. స్తుతి చేత నిందను గాని నింద చేత స్తుతిని గాని వ్యక్తపరిస్తే వ్యాజస్తుతి అలంకారం అవుతుంది. స్తుతి అంటే పొగడ్త. ఉదాహరణను పరిశీలిద్దాం. నిన్ను అని లాభం లేదు, పాపులను కూడా పావనులుగా చేసెడి గంగను అనాలి. పై వాక్యంలో పైకి గంగాదేవిని నిందించినట్లు ఉన్నప్పటికీ అంతర్లీనంగా పాపులను కూడా పావనులుగా మార్చగలిగే శక్తి గంగకు ఉందని పొగడ్త మనకు తెలుస్తూ ఉంది. కనుక ఇది నింద చేత పొగడ్త చేయబడినది కావున వ్యాజస్తుతి అలంకారం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ చంద్ర పోలినేని.